రాజకీయంగా పెను సంచలనమయ్యే అవకాశం ఉన్న బనకచెర్ల ఇష్యూని సెటిల్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఏపీలో చర్చలు జరుపుతామన్న ప్లాన్ ను అమలు చేస్తున్నారు. వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి చంద్రబాబును చర్చలకు పిలువబోతున్నారు. 23వ తేదీన హైదరాబాద్ లో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అన్ని చర్చిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక అడుగు ముందుకు వేసి మేమే ఏపీని చర్చలకు పిలుస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ప్రజాభవన్ లో చంద్రబాబు రేవంత్ మధ్య సమావేశం జరిగింది. మరోసారి అలాంటి సమావేశం జరగబోతోందన్నమాట. బనకచెర్లను రేవంత్ చూసే పరిస్థితి వేరుగా ఉంది. ఆయన రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బనకచెర్ల విషయంలో నేరుగా కేంద్రం వద్దకు వెళ్లి అనుమతుల కోసం ప్రయత్నించడం వల్లనే వివాదం ప్రారంభమైందని, అదే తమతో మొదట చర్చించి ఉంటే అసలు సమస్య అయ్యేది కాదని రేవంత్ రెడ్డి భావన. తెలంగాణతో చర్చించకుండా బనకచెర్ల ప్రాజెక్టుపై నేరుగా కేంద్రానికి ప్రైమరీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చారని, దానివల్లనే బీఆర్ఎస్ రాజకీయం చేసిందని అంటున్నారు. బనకచెర్లపై కూర్చొని చర్చించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. అయితే ఆ పరిస్థితి దాటిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బనకచెర్ల ఇష్యూ బీఆర్ఎస్ కు ప్రాణం పోస్తోందని ఆయన గట్టిగా భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు సాయంతో చెక్ పెట్టాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో బనకచెర్ల అంశం బీఆర్ఎస్ హయాంలోనే ప్రారంభమైందని చెప్పేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. బనకచెర్ల అనేది చంద్రబాబు ఈ మధ్య ప్రస్తావించి ముందుకు తీసుకెళ్తోన్న ప్రాజెక్ట్. గతంలో పల్నాడు నుంచి పోలవరం నీటిని ఎత్తిపోయాలని అనుకున్నారు. అందుకోసం 2016-2018లో ఏపీ ప్రభుత్వం 2 జీవోలు ఇచ్చిందని, ఏపీ జీవోల ఆధారంగా వ్యాప్కోస్ నివేదిక తయారు చేసింది. కానీ జగన్ అధికారంలోకి రావడంతో ముందుకు పడలేదు. గోదావరి పెన్నా అనుసంధానంలో బనకచెర్ల ఓ భాగంగా 400 టీఎంసీలు తరలించేందుకు అప్పుడే ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ విషయాలపై రేవంత్ కు స్పష్టత. అందుకే బీఆర్ఎస్ హయాంలోనే బనకచెర్లకు పునాది పడిందని అంటున్నారు. రేవంత్ బనకచెర్లను రాజకీయం చేసి తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నాల్లో ఉన్నారన్న ఆరోపణలు బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్నాయి. బనకచెర్లపై చంద్రబాబు నాయుడుతో ముందే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు ఇస్తే చాలనే పల్లవిని వినిపిస్తూ తెలంగాణకు తీరని ద్రోహం తలపెట్టేందుకు సిద్ధమయ్యారని అనుమానిస్తున్నారు. ముందస్తు ఒప్పందంలో భాగంగానే చర్చలు అంటున్నారని భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రాజెక్టులు కావాలంటే అన్ని ప్రాజెక్టులు కట్టుకోమని చెబుతున్నారు. అంటే చర్చల పేరుతో ఒప్పందం చేసుకోవటం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇది తెలంగాణకు న్యాయం చేస్తుందా, అన్యాయం చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.